నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు 108 ఉద్యోగులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేము గత 15-18 సంవత్సరాల నుండి పనిచేయుచున్నామని, కానీ ఇంతవరకు అధికారికంగా ఉద్యోగులుగా పరిగణించబడలేదని, కంపెనీలు మారినప్పుడు మమ్మల్ని కొత్త ఉద్యోగులుగా పరిగణిస్తున్నారని, 12 గంటల పనివేళలో చేయిస్తున్నారని, 8 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని, వైద్య ఆరోగ్య శాఖలో ఈఎంటీ పోస్టులు నియామకాల్లో 108లో పనిచేస్తున్న ఈఎంటీలను నియమించాలని, ప్రస్తుతం నిర్వహణ సంస్థ నుండి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను పూర్తిగా చెల్లించాలని, 108 అంబులెన్స్ వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని, లేని పక్షంలో ఈ నెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సురేష్, నాగరాజు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. నేను జిల్లా అధ్యక్షుడిని. నేను ఈరోజు ఇక్కడికి రావడం కారణం ఏంటంటే, ముఖ్యంగా మేము ప్రభుత్వాలు మారినప్పుడల్లా చాలా లాస్ అయిపోతున్నాము. కాబట్టి ప్రభుత్వమే మమ్మల్ని నేరుగా నిర్వహించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏ కంపెనీల్లో ఎక్కడ ఏ సంస్థలు లేనటువంటిది 8 గంటల పని విధానాన్ని మేము 12 గంటలు చేస్తున్నాము. కాబట్టి మమ్మల్ని 8 గంటల పని విధానంగా గుర్తించి మాకు న్యాయం చేయాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. అదేవిధంగా కంపెనీ మారినప్పుడల్లా మేము గ్రాడ్యుయేటీ చాలా లాస్ అయిపోతున్నాం. 4.5 సంవత్సరాలు ఉన్నారు, ఇంకొక 5 నెలలు కానీ ఉన్నట్టయితే మాకు గ్రాడ్యుయేటీ వస్తుంది. ఈరోజు ఆ గ్రాడ్యుయేటీని మేము పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా నేరుగా గవర్నమెంట్ వారే సంస్థను నడిపించవలసిగా కోరుతున్నాము. ఇప్పటికైనా కూడా కళ్ళు తిరుగుతుంది. మాకు రావాల్సిన బకాయిలు 8 గంటల పని విధానాన్ని అన్నింటినీ గవర్నమెంట్ ఏర్పాటు చేయవలసిగా కోరుతున్నాము. ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా గుర్తించమని పలుమార్లు మన ప్రభుత్వ వారికి, కలెక్టర్లకి అందరికీ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద అయితే ఇంతవరకు స్పందన అయితే ఏమీ లేదు. అందుకని 25వ తేదీ నుండి మేము పూర్తిగా సెమ్మి నోటీస్ ఇస్తున్నాము. పూర్తిగా సమ్మె చేసేదానికి సిద్ధంగా ఉంటాం. ఇంజనీరింగ్ సంస్థలో గత 16-17 సంవత్సరాల నుంచి ఈఎంటీగా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఈ 16-17 సంవత్సరాల నుంచి కూడా మేము 12 గంటల పని విధానంలో పనిచేస్తూ ఉన్నాము. దీంట్లో 3 కంపెనీలు ఇప్పటికీ వచ్చి మమ్మల్ని ఆదరించున్నాయి. జీవీకే మొదటి కంపెనీ, తర్వాత ఈవీజీఎన్ రెండో కంపెనీ, మూడో కంపెనీ ఈ ఏఈఎంఎస్ అరవిందో ఈ కంపెనీ వచ్చి ఈ కంపెనీలో పనిచేస్తున్నాము. ఈ కంపెనీలు మారినప్పుడల్లా మాకు గ్రాట్యుటీ మిస్ అవుతుంది. మేము 10 గంటలు ఎక్కువ చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించినటువంటి లీవ్ బ్యాలెన్స్ల అమౌంట్లు మాకు ఇవ్వటం లేదు. పని అదనంగా 12 గంటలు కాకుండా ఇంకా మాకు కేసులు ఏదైనా వచ్చినప్పుడు 16-17 గంటల దాకా మేము పనులు చేస్తున్నప్పటికీ మాకు దానికి సంబంధించినటువంటి ఎటువంటి అమౌంట్ కూడా ఇవ్వకపోగా, శాలరీలు కూడా ప్రతి నెల సక్రమంగా శాలరీలు ఇవ్వటంలే. 3 నెలలు 4 నెలలు శాలరీలు ఇవ్వకపోవడం వల్ల చాలా నానా బాధలు పడుతున్నాము. ఫ్యామిలీలు చాలా సఫర్ అవుతూ ఉన్నాము. ఇప్పుడు ఇంకో కంపెనీ ఏఈఎంఎస్ కంపెనీలో పనిచేస్తూ ఉంటే ఈ కంపెనీ కూడా ఈ నెల ఉంటుందా, వెళ్ళిపోతారనేటువంటి సందిగ్ధతలో ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడల్లా కంపెనీలు మారిపోతూ ఉన్నాయి. ఈ కంపెనీలు మారటం వల్ల మాకు రావాల్సినటువంటి అలవెన్సులు అన్నీ మధ్యలో కోల్పోయి మళ్ళీ కొత్త కంపెనీ వస్తే మరి కొత్తగా తిరిగి కొత్త ఉద్యోగం అయిపోతున్నాం. 15-18 సంవత్సరాలు సర్వీస్ ఉన్నా కానీ ఈరోజు మళ్ళీ కొత్త కంపెనీ వస్తే కొత్త సర్వీస్గా ఈరోజే ఉద్యోగంలో చేరినటువంటి కొత్త ఐడీలు వస్తూ ఉన్నాయి. మాకు ఈ విధంగా సర్వీసులు కూడా కోల్పోతూ ఉన్నాము. ప్లస్ మాకు రావాల్సినటువంటి బకాయిలు, అలవెన్స్లు కోల్పోతా ఉన్నాం. ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది? మేము చూసి విసుగు చెంది ఈరోజు ప్రభుత్వంతో మొరపెట్టుకుంటా ఉన్నాం. ఏమనంటే మాకు ఈ కంపెనీలన్నీ వద్దు, 100% పూర్తిగా గవర్నమెంటే నిధులిస్తుంది కాబట్టి ఈ 100% నిధులు ఇచ్చేటప్పుడు ఈ ప్రైవేట్ కంపెనీలకు అవసరమే ఉంది. గవర్నమెంటే నిర్వర్తించవచ్చు కదా, ఏదో పీసీలకు అటాచ్ చేస్తే మేము పనిచేసుకుంటాము, ఇంతకంటే భిన్నంగా పనిచేస్తాము, ఇప్పుడు చేసేదానికంటే ఇప్పుడు ఇంకా రెట్టింపు ఉత్సాహంగా చేస్తాము అని చెప్పి మేము గవర్నమెంట్ వేడుకున్నా కానీ ఈ రోజుకి ప్రభుత్వం స్పందించలేదు. మా కాడికి ఎటువంటి చర్చలు కూడా పిలవలేదు. అందుకని మొన్న 11వ తేదీ నవంబర్ 11వ తేదీ సమ్మె నోటీసు ఈ కంపెనీలకు కానీ, గవర్నమెంట్ వారికి కానీ, ప్రెస్ వాళ్ళకి కానీ అందరికీ సమ్మె నోటీస్ ఇస్తున్నాము. దాంట్లో భాగంగా ఇప్పటికీ కూడా మమ్మల్ని ఎవరిని పిలిచి ఆదరించిన దాఖలా లేదు. అందుకని మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఈరోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం ఇక్కడ కూర్చొని. తదుపరి ఈ రోజుకి కూడా ప్రభుత్వం స్పందించకుండా ఇంకా అట్లే చేస్తూ ఉంటే ఆల్రెడీ సమ్మె నోటీస్ ఇచ్చిన 25వ తారీఖు పైన మేము సమ్మె చేస్తామని చెప్పి మేము ఆల్రెడీ ఇచ్చున్నాం.